హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అయితే మీరు లాస్ట్ వీడియోలో అయితే గాయత్రిని ఒకసారి చూపించమని చెప్పేసి అడిగారు కదా. ఇదిగోండి గాయత్రి. ఇంకా ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 2 months అట్లా అయితే స్ట్రిక్ట్గా చేయాల్సి వస్తుంది. పాపం 1.5 month నుంచి అయితే కారం పొడి, టమాటా చారు వాడుతూనే తింటుంది. ఎట్లుంది గాయత్రి ఇప్పుడు? అట్లే ఉంది, ఏమి తగ్గలేదు. తగ్గలేదు, ఏడుస్తుంది. ఎందుకంటే ఆ ఫుడ్ తినలేక కారం పొడితోనే కదా. బాగా స్ట్రగుల్ అయితే అవుతుంది. కాకపోతే తప్పదు, ఇంకా వైట్ జాయింటిస్ కదా, స్ట్రిక్ట్గా చేస్తేనే బాగుంటుంది. ఒకసారి సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. గట్టిగా గట్టిగా. హాయ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారు. హాయ్ చెప్తుంది. వీక్ కావడం వల్ల లోపల నుంచి వాయిస్ ఇట్లా రావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మార్నింగ్ అయితే నేను గాయత్రి అయితే షాప్ అయితే తెరవడానికి వచ్చినాము. గాయత్రి మార్నింగ్ లేచి వైషు, అక్షయ, నాన్నైతే స్కూల్కి అయితే పంపించేసింది. 7:30కి వెళ్ళిపోతారు వాళ్ళు. 7:30కి వెళ్ళకల్లా బాక్స్ ఇట్లా రెడీ చేయాలి. నాని, అక్షయనేమో మధ్యాహ్నం 12:30కి 1 o'clock వచ్చేస్తారు ఇంటికి. కాకపోతే వైషుకు 7:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు. కాబట్టి వైషు కోసం బాక్స్ అయితే 7:30 కల్లా మార్నింగ్ రెడీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే 9:30 అవుతుంది. గాయత్రి ఇంటికాడ వంట గిట్ల మొత్తం చేసుకొని వచ్చి షాప్ అయితే తెరుస్తుంది. చుట్టుముట్టు అయితే రాళ్ళు ఉంటాయి, ప్లస్ తాడు ఉంటుంది. తాడు ఇట్లా మొత్తం ఇప్పాలి. స్టాక్ రాత్రి వచ్చింది ఫ్రెండ్స్. రాత్రి 11:30కి అట్లా వచ్చేసింది. స్టాక్ మొత్తం దించుకొని ఇంటికి వెళ్ళి తిని పడుకునేసాకల్లా 1 అయింది. బాగా లేట్ అయి వచ్చింది. దానివల్ల ఇక్కడే నైట్ 12:31 వరకు ఉండి స్టాక్ మొత్తం దించుకొని వెళ్ళేసరికల్లా బాగా లేట్ అయిపోయింది. కానీ మార్నింగ్ మళ్ళీ రావాలి కదా తొందరనే. ఫ్రెండ్స్, అక్షయ్ వాళ్ళ మమ్మీ షాప్కి వెళ్ళి వాళ్ళ మమ్మీని తీసుకొని షాపింగ్కి వచ్చింది. చెప్పులు తెచ్చుకుంది కొత్తవి. చూపి అమ్మా. బాగుంది మోడల్. కొత్త చెప్పులు తెచ్చుకుంది. బ్లాక్ కలర్ ఇట్లా కాదు, ఇది ఏదో ఉంది. కానీ ఈ హై హీల్స్ వేసుకోవడం వల్ల అంటే కాళ్ళు ఒతకపోయినట్లు అనిపించావా అమ్మ? ఎంత పడ్డాయి? 300. నువ్వు మమ్మీ ఇద్దరు పోయిరా? షాప్ కాడికి వెళ్ళింది. షాప్ కాడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ షాపింగ్ తీసుకెళ్ళి ఇప్పించింది. అట్లా అక్షయ్ అయితే కొత్త చెప్పులు అయితే వచ్చినాయి. ఇంకా ఇప్పుడు వయసు అడుగుతుంది మళ్ళీ. అక్షయ్ కొత్త చెప్పులు వేసుకుందా? ఇప్పుడు అక్షయ్ కొత్త చెప్పులు తీసుకుంది కదా, వయసు అడుగుతుంది ఖచ్చితంగా. మా ఇంట్లో ఇదొకటి, ఎవరికైనా ఇప్పించా అంటే మిగతా ఇద్దరికి ఇట్లా అడుగుతారు ఖచ్చితంగా. పూజ చేసినా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పూజ చేసినా? చెప్పులు కొత్తాయి కదమ్మా, పూజ చేయాలి. పూజ చేసి 2 అగరవత్తులు ముట్టించి నెత్తిపైన పెట్టుకొని తిరగాలి, ప్రదక్షిణ చేయాలి. ఫ్రెండ్స్, వైశ్య అయితే ఆవుపాయలు చాలా బాగా వేస్తుంది, సూపర్గా వేస్తుంది. అయితే చాలా రోజులు అయింది అనమాట, దగ్గర ఒక 1.5 month అట్లా అయింది వైశ్య వేసిన ఆవుపాయలు తినగా. అందుకని ఈరోజు అడిగిన అమ్మ ఆవుపాయలు వేసామంటే వేసిస్తున్నది. అందుకని చెప్పేసి ఎగ్స్ తీసుకొచ్చిన. గాయత్రి అయితే దాదాపు 1.5 month అవుతుంది. నాన్ వెజ్ లేదు, ఎగ్స్ లేదు, ఏం లేదు. గాయత్రి కోసమైనా సరే మేము ఇట్లా తక్కువ చేసినాము. అయితే నాకు ఇలా చాలా రోజులు అయింది, తినాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి వైష్ణు అయితే హాఫ్ బాయిల్ అడిగిన. వైష్ణు బాగా వేస్తుంది కాబట్టి ఎగ్స్ తెచ్చిన. అమ్మ వేసిస్తా. యాక్చువల్లీ మ్యాచ్ చూస్తున్నా, మ్యాచ్ చూసుకుంటే హాఫ్ బాయిల్డ్ తిందామనిపించింది. అందుకని చెప్పేసి అడుగుతున్నా. సూపర్ వేస్తుంది ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగా వేస్తుంది. మన సబ్స్క్రైబర్ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి హాఫ్ బాయిల్డ్ టేస్ట్ చూపిస్తాను. వైష్ చేసిన హాఫ్ బాయిల్డ్ టేస్టే చూపిస్తా. ఓకేనమ్మా? ఓకే. ఇప్పుడైతే వైష్ హాఫ్ బాయిల్డ్ వేస్తుంది. అక్షయ్ హాఫ్ బాయిల్డ్ కోసము ఆనియన్స్ అయితే కోస్తుంది. పిల్లలు ఎంత మంచి వాళ్ళు చూడండి. జస్ట్ నేను హాఫ్ బాయిల్డ్ అడగంగానే వైష్ హాఫ్ బాయిల్డ్ వేస్తుంది. అక్షయ్ ఏమో కష్టపడి ఆనియన్స్కి వస్తుంది. హాఫ్ బాయిల్డ్ ఆనియన్స్ వేయడానికి రాదు కాబట్టి హాఫ్ బాయిల్డ్ తినేటప్పుడు పక్కల ఆనియన్స్ బాగుంటాయి కదా, అందుకని చెప్పేసి వాటి కోసం వస్తుంది ఆనియన్స్. వైష్ హాఫ్ బాయిల్డ్ వేస్తుంది. ఒకసారి చూపిస్తాను ఎలా వేస్తుంది అన్నది. రెడీ అయితే పెట్టుకుంది. కొత్తిమీర, ఎగ్స్, సాల్ట్, కారం పెట్టుకుంది. ఇదేమో ఆయిల్. చూపించమ్మా. ఫస్ట్ ఆయిల్ వేసి. ఎందుకమ్మా అది అటుపోయింది పొడుగా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఫస్ట్ది నానియానికి పెట్టు. ఓకేనారా? హాఫ్ బాయిల్డ్ అట్లా వేసేసి దానిపైన అన్ని 1 by 1 చల్లుతుంది. దాని తర్వాత తిప్పేస్తుంది. 2 side కాలుస్తుంది అనమాట. 1 side కాలుస్తే కొంచెం పచ్చి ఉంటుంది కాబట్టి 2 side కాలుస్తుంది. కానీ నార్మల్గా అందరిలాగే చేస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
మన ఇంటికి ఎవరైనా సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తినిపిస్తాను హాఫ్ బాయిల్డ్. వైషు చేసిన హాఫ్ బాయిల్డ్ తినిపిస్తాను. అక్షయ్ అయితే ఆనియన్స్ అయితే కోసేసింది, చిన్న చిన్న కోసింది మంచిగా. పెద్దగా ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి చిన్న కోసింది. కళ్ళు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్, కళ్ళలో వాటర్ వచ్చింది. ఏడుస్తుంది అక్షయ, ఏడవకమ్మా ఏడవకు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వైష్ అయితే సెకండ్ హాఫ్ బాయిల్డ్ వేస్తుంది చూడండి. డైరెక్ట్ దాని మీద కొంచెం ఆయిల్ వేసి దాన్ని మళ్ళీ ఇట్లా అంటావా అమ్మ స్పూన్తోనా? దాని పెంచులు పట్టుకొని కొంచెం పెద్దగా వేస్తుంది, అది రౌండ్గా తిప్పేసి. ఎందుకంటే ఒకటే దారి ఉంటే లాముగా అవుతుంది కాబట్టి ఆ ఎల్లోది గిట్లా సోనా గిట్లా విడగొట్టాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది అది. ఇప్పుడు ఈ విధంగా దగ్గొస్తుంది. ఈ విధంగా వేసి దానిపైన ఏమంటారు ధనియాల పొడి, కారం, ఉప్పు ఇంకా ఏమేమో వేస్తుంది. వేసేసి హాఫ్ బాయిల్డ్ అయితే రెడీ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ బాయిల్డ్ కరెక్ట్గా రాలేదు కాబట్టి ఇక్కడ ఉంది చూడండి, ఫస్ట్ వేసిన హాఫ్ బాయిల్డ్ ఇది నానిపోతుంది. ఫస్ట్ ఒక నానిపోతే సెకండ్ నాకు, థర్డ్ అక్షయ్కు, ఫోర్త్ వైష్కి. అయితే ఆల్మోస్ట్ అయితే ఒక 1.5 month నుంచి అయితే ఇంట్లో నాన్ వెజ్ ఇట్లా బంద్ చేసినాము. ఎందుకంటే మేము తింటే గాయత్రికి తినాలనిపిస్తుంది అని చెప్పేసి. అందుకే గాయత్రి రావడానికి 10 o'clock అవుతుంది కదా, చాలా రోజులు అయిందని చెప్పేసి గాయత్రి రాకముందే అయితే హాఫ్ బాయిల్డ్ వేస్తే గాయత్రి రాకముందు దగ్గొస్తుంది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దగ్గొస్తుంది. గాయత్రి రాకముందు హాఫ్ బాయిల్డ్ వేస్తుంది, ఎందుకంటే మళ్ళీ గాయత్రికి తినాలనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి తొందరగా వేసేస్తుంది. లేదంటే తినే టైంకి 10 o'clock అట్లా వేస్తుండే. సెకండ్ హాఫ్ బాయిల్డ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ హాఫ్ బాయిల్డ్ ఒకసారి టేస్ట్ చేసినాక ఎలా ఉందో చెప్తాను. ఇక్కడ చూడండి, అక్క తమ్ముడు ప్రేమ. వాడు నాన్నగారు తినుకుంటూ అక్షయ్కి పెడుతున్నాడు, అక్షయ్కి పెడుతుంది. ఇక్కడనేమో వయసు వచ్చింది మళ్ళీ నాకు అని చెప్పేసి. పెద్ద కగ్గి ఇట్లా పెట్టరా మరి, వాడిని ఎప్పుడు తినండి సార్ తల్లి. బాగుందా? బాగానే ఉంటుంది, నువ్వు చేస్తే వయసు చేస్తే బాగుంటుంది. చింతల్లి నీకు కళ్ళు నొప్పి అవుతున్నాయా? కొద్దిసేపు అయితే తక్కువ అయిపోతుంది. ఫ్రెండ్స్ నా హాఫ్ బాయిల్డ్ అయితే వచ్చేసింది. పక్కన ఆనియన్స్ ప్లస్ హాఫ్ బాయిల్డ్. ఇలా హాఫ్ బాయిల్డ్ అనేది ఆనియన్స్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఈ హాఫ్ బాయిల్డ్ని ఇలా తుంచి కొంచెము ఆనియన్స్లో ఇలా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి అయితే టేస్ట్ అయితే చూసి చెప్తాను. నిజంగా హాఫ్ బాయిల్డ్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఎలా వేస్తుందేమో కానీ మేము చేసుకుంటే మాత్రం ఈ టేస్ట్ రాదు. వైషు ఎలా చేసినా ఇట్లా సూపర్ ఉంటుంది. నిజంగా నాకైతే బాగా నచ్చుతుంది వైషు చేసిన హాఫ్ బాయిల్డ్. ఈసారి మన సబ్స్క్రైబర్ ఎవరైనా వస్తే ఖచ్చితంగా హాఫ్ బాయిల్డ్ టేస్ట్ చూపిస్తాను. వైషు దారి నుంచి ఖచ్చితంగా తినిపిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. ఆల్రెడీ మళ్ళీ సెకండ్ హాఫ్ బాయిల్డ్కి తీసుకొచ్చింది. ఒక హాఫ్ బాయిల్డ్ ఉంది, ఇంకా మళ్ళీ సెకండ్ హాఫ్ బాయిల్డ్ ఇట్లా వచ్చేసినప్పుడే. కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.